వచ్చేసరికి రైతు కాన్సెప్ట్ గురించి చెప్తా చూడండి. రైతులు అనేవాళ్ళు పండించిన పంటని గిట్టుబాటు రేటుకు అమ్ముకోలేక సరిగా మనం నష్టపోతున్నారు చాలా వరకు. మధ్యవర్తులు వచ్చేసరికి పంటను తీసుకొని పోయేది, ఆ పంటని వాళ్ళు ఎక్కువ అమ్ముకొని వాళ్ళు డబ్బులు ప్రాఫిట్ పొందుతుంటారు. ఇప్పటి నుంచి ఆ దిగులు అనేది ఉండదు. ఎందుకు చెప్పమంటవా, FPOలో మీరే మెంబర్షిప్ జాయిన్ అయ్యి ఆ జాయిన్ అయిన దాని నుంచి మనం డైరెక్ట్ కంపెనీకి సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ కంపెనీకే సేల్ చేసుకోవచ్చు. మీ ఊర్లో కానీ మీరే కానీ FPOలో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఊరి పంట అంతా తీసుకొని మీరే డైరెక్ట్ కంపెనీకి సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10,000 గిట్టుబాటు రేట్ ఉందనుకో, మనం కంపెనీకి వచ్చేసరికి కంపెనీ రేట్ వచ్చేసరికి 12,000 ఉందనుకో, మనకు 10,000 రైతుల నుంచి దగ్గర నుంచి తీసుకొని మనం 12,000కి మనం సేల్ చేసుకోవచ్చు. మనకు 2,000 అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. మనం రైతులకి ఆనందపడిన వాళ్ళమైతాం, అట్ట మనము కూడా సాటిస్ఫాక్షన్ చేసిన వాళ్ళమైతాం. ఈ 2 బెనిఫిట్స్ మనకు ఉంటుంది, రైతుకు కూడా ఉంటుంది. రైతు కూడా ఆనందపడతాడు. అలాగనే మీరు ఈ FPOలో జాయిన్ కావాలంటే మీరు కామెంట్లో FPO అని కామెంట్ చేయండి. దాని ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి FPOల గురించి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అప్రూవల్ చేసింది FPO గురించి. ఈ FPOల కాంటాక్ట్స్ కూడా మనకు ఒక FPO నుంచి ఇంకొక FPOలో మన కాంటాక్ట్స్ తెలుసుకోవచ్చు. ఫాలో ఫర్ మై కంటెంట్ ఇలాంటి వీడియోస్ ఛానల్నే వస్తుంటాయి.